నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం। ఏపీ సిఐడికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది। రాజ్ కసిరెడ్డి అరెస్టుపై దాఖలైన పిటిషన్పై సిఐడికి నోటీసులు పంపించింది। రాజ్ కసిరెడ్డి అరెస్టు అక్రమము అని దాఖలైన పిటిషన్పై జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది। రాజ్ కసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు మహేష్ జట్మలాని, పొన్నవలు సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేష్లు వాదనలు వినిపించారు। ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణ మే 19కి వాయిదా వేసింది। వాదనలు విన్న అనంతరం ఏపీ సిఐడికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది। ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న అరెస్టులపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది। ఎలాంటి ఆధారాలు, కారణాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదు అని పేర్కొంది। కేసు పెట్టిన వెంటనే కారణాలు లేకుండా అరెస్టులు చేయడం తగదు అంది। ఏదైనా కేసులో అరెస్టు చేయడానికి సహేతుక కారణాలు చూపించాలి। కేసు పెట్టాము కాబట్టి అరెస్టు చేసి తీరాలి అన్న ఆలోచన ఎంత మాత్రమూ సరికాదు। ఇలాంటి యాంత్రిక అరెస్టులు సబబు కాదు అని గత ప్రభుత్వ మద్యం విధానంపై నమోదైన అక్రమ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది। అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ విచారణకు స్వీకరించదగ్గ ప్రతి నేరంలో నిందితుడిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు అని పేర్కొంది। అరెస్టుల విషయంలో పోలీసులు తమ అధికారాన్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే ఉపయోగించాలి అని పునరుద్ఘాటించింది। మద్యం కేసులో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది। మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్పై తిరిగి విచారణ జరిపి తగిన నిర్ణయం వెలువరించాలి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది। హైకోర్టు తీర్పును పరిశీలిస్తే ఆధారాలను పూర్తి స్థాయిలో పరిశీలించలేదు అన్న విషయం స్పష్టమవుతోంది అని వ్యాఖ్యానించింది।